నువ్వేం భయపడు, నేనున్నాను కదా. మా వాళ్ళు నిన్నేమనరు. కూల్. చీరలో ఎంత ముద్దు వస్తున్నావో. పద్మా పద్మా, డ్యూయట్ డ్యూయట్ డ్యూయట్. చిచి, ఈ వయసులో మనకి డ్యూయట్లు ఏంటండి? మనకి డ్యూయట్లు కాదు, మన అబ్బాయికి ఉట్టి డిష్యూలే తెలుసు అనుకున్నాం కదా, వాడికి డ్యూయట్లు పాట కూడా తెలుసా నిరూపిస్తున్నాడు. డ్యూయట్లు ఏంటండి? మా వాళ్ళు నిన్నేమనరు, నేనున్నాను కదా. 10 నిమిషాలు కనిపించి వెళ్ళిపోదాం. మా అమ్మ మా నాన్న. నమస్తే. నమస్తే, కూర్చోమ్మా. తన పేరు శిరీష, బిఎస్సి చదువుతుంది. అమ్మ నాన్న లేరు. వాళ్ళ అన్న ఎస్టీబీసీ కాలేజీలో లెక్చరర్. తను అక్కడే చదువుతుంది, వాళ్ళ అన్నయ్యతోనే ఉంటుంది. బయట బానే ఉంది, కానీ ఇది ఆఫీస్ కాదే. ఏ ఉద్యోగం ఇద్దాం అబ్బా? కోడల పోస్ట్ ఖాళీగానే ఉందిగా, అది ఇవ్వండి. ఇవ్వకపోతే? ఇవ్వకపోయినా నా పెళ్ళం అవుతుంది. శిరీష్ నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అంతే. చూడమ్మా, మనం వేలికి పెట్టుకునే ఉంగరంలో ఏ రాయి అయితే మంచిదని 10 మందిని అడిగి మరీ పెట్టుకుంటామే. మరి నువ్వు ఎవరిని అడిగి మా వాడిని ఇష్టపడ్డావమ్మా? బట్టలో బంగారం అయితే ఏ షాప్లో కొనుక్కోవచ్చు అని అడగాలి, కానీ బంగారం లాంటి మనిషి దొరికినప్పుడు పక్క వాళ్ళని సలహా అడగకూడదు అంకుల్. మనకి దక్కనీయకుండా వాళ్ళు తన్నుకుపోతారు. మరి మా అబ్బాయి బంగారం అని ఎలా కనిపెట్టావమ్మా? క్యాలెండర్లో 7 కొండల వాడిని చూశాక ఆపద మొక్కుల వాడని ఎవరూ చెప్పక్కర్లేదా ఆంటీ? వీడు దేవుడు కాదు కాబట్టి మా వాడి గురించి చెప్పాల్సిన బాధ్యత మాకుందమ్మా. మా వాడి సిగరెట్ తాగడు, మందు తాగడు, ఏ చెడ్డ అలవాటు లేదు. చూడటానికి అందంగానే ఉంటాడు, చాలా తెలివైన వాడు కూడా. కాకపోతే చాలా కోపిష్టి, ఆవేశపరుడు. ఆవేశపరుల్లోనే నిజాయితీ ఉంటుంది అంకుల్. నాకు ఆవేశం లేదు అంటే నేను నిజాయితీ పరుని కాదా? కాదనే ఆవిడ చెప్పేది. అదిగో అదే అదే ఆ పొగరబోతోనే వద్దనేది. అసలు ఇలాంటి పొగరబోతే నువ్వు ఎలా ప్రేమించావమ్మా? చూసారా మీకు కోపం ఎక్కువే. సరిపోయి నిన్నటిదాకా వీడొక్కడే అనుకున్నాం, వాడికి నువ్వు కూడా తోడయ్యావు అనమాట. ఏం చేస్తాం, కానివ్వండి, అలా కానివ్వండి. ఆయన మాటలకేం గాని నువ్వు ఇటు రామ్మా. చూడమ్మా, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మా వాణ్ణి పూర్తిగా మార్చేయాలి. ఇప్పుడు దాకా ఆయన తినేశాడు, మళ్ళీ నువ్వు మొదలెట్టావేంటే నస. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు పోరా. చూడమ్మా, మగవాడికి సంకల్పం, ఆడదానికి 5వ తనం ముఖ్యం. కాబట్టి మా వాడిలో ఆవేశాన్ని తగ్గించి ఆలోచనని పెంచు. అదే నువ్వు మాకిచ్చే పెద్ద కట్నం. ఆడపిల్లని భర్త చేతుల్లో పెడుతూ జాగ్రత్తలు చెప్తారు, కానీ నేను నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో ఏమో. ఉండరా, మీ ఇద్దరికి స్వీట్ తీసుకొస్తాను. కోతి. అవును శిరీష, నువ్వు నాలో ఆవేశాన్ని, స్మార్ట్నెస్ని, నిజాయితీని చూసి ప్రేమించావు, ఓకే. నాకు చిన్న డౌటు. ఏంటి? అసలు నీలో నేనేం చూసి ప్రేమించానే?